ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో అప్పుడే ఆ ఇంటి ముందుకి వచ్చి ఒక కారు ఆగింది. ఆ కారులో నుండి ఒక అమ్మాయి అందంగా, ముద్దుగా, చూడడానికి స్లిమ్‌గా కనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయి గబగబా పరిగెట్టుకుంటూ లోపలికి వస్తూ ఉంది. అప్పుడే వాళ్ళ అమ్మ, "అమ్మ ఆగవు సిరి, ఏంటా కంగారు? ఒక నిమిషం అక్కడే ఆగు, ఇప్పుడే వస్తున్నా" అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు దిష్టి తీస్తూ ఉంటుంది. "ఏంటమ్మమ్మ ఇదంతా" అని అంటూ ఆమె అడుగుతూ ఉంటే, "ఎన్ని ఊరి పొలిమేరలు దాటొచ్చావో" అని అంటూ ఆమెకు దిష్టి తీసి బొట్టు పెట్టి అప్పుడు లోపలికి తీసుకువెళ్తుంది. ఇక లోపలికి వచ్చిన ఆమె కళ్ళు ఇల్లంతా వెతుకుతూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ, "ఏంటో వెతుకుతున్నట్టున్నావు" అని అనగానే, నేనేం వెతకట్లేదు" అని అనగానే, "నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వేదో వెతుకుతున్నావని. నువ్వు వెతుకుతున్న వాళ్ళు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంట్లో లేరు గానీ కాసేపట్లో వస్తారులే. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా" అని అనగానే, "అమ్మమ్మ నేనేం వెతకట్లేదు. ఇల్లు చూసి చాలా రోజులవుతుంది కదా! అందుకని చూస్తున్నా అంతే" అనగానే ఆమె చిన్నగా నవ్వుతూ, "అవునా! నాకు తెలుసులే అమ్మ. నువ్వు ఏం వెతుకుతున్నావో, ఏం చూస్తున్నావో. వెళ్ళు" అని అంటూ ఆమె అనగానే ఇక అక్కడి నుండి రూమ్‌లోకి వెళ్తుంది సిరి. ఇక రూమ్‌లోకి వెళ్ళిన సిరి కోపంగా బెడ్‌పై కూర్చొని, "బావా, అసలు నేను వస్తున్నానని నీకు తెలుసు కదా! అయినా నా గురించి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? రా, నీ సంగతి చెప్తా" అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక కాసేపటికి ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది. ఇక రాగానే వాళ్ళ అమ్మమ్మ, "రా, నీకు ఇష్టమైన వంటలన్నీ చేయించాను. నా చేత్తో తినిపిస్తా. రా బంగారు తల్లి" అని అంటూ ఉంటే, అమ్మమ్మ, "నాకింకా ఆకలి వేయట్లేదు. కాసేపు ఆగి తింటా" అని అనగానే, నువ్వు ఉదయమనగా బయలుదేరావు హైదరాబాద్ నుంచి. దారిలో నువ్వు ఏమీ తినుండవని నాకు తెలుసు. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేద్దామనే ఆత్రమే నీకెక్కువ. నీకు ఆకలేయకుండా ఎందుకు ఉంటుంది? రా, నువ్వు ఇప్పుడు తినకపోయినా వాడొచ్చి మళ్ళీ నా మీద అరుస్తాడు. రా అమ్మా అని అంటూ ఆమెను బ్రతిమలాడి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆమెను కూర్చోపెట్టి ప్రేమగా ముద్దలు కలిపి ఆమె నోటికి తినిపిస్తూ ఉంది వాళ్ళ అమ్మమ్మ. ఇక ఆమె తినిపిస్తుంటే ఆమె కూడా చాలా ఇష్టంగా తింటూ కూర్చుంది. ఇక తినిపించడం పూర్తి చేశాక వాళ్ళ అమ్మమ్మ వైపు గుర్రున చూస్తూ, "నువ్వు రోజు గాని నాకు ఇలా తినిపించావంటే ఇక్కడి నుండి వెళ్ళేసరికి నేను ఇలా స్లిమ్‌గా కాకుండా డ్రమ్ములా తయారవుతా" అని అనగానే ఆమె తలపై ఒక్కటి వేసి, "ఏంటే నీకు నువ్వే దిష్టి పెట్టుకుంటున్నావా?" అని అంటూ ఆమెకు దిష్టి తీసి ఓ పక్కన పడేసి, "పద అక్కడ కూర్చుందువు గాని" అని తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెడుతుంది. ఇక ఇద్దరు కూర్చొని ఉంటారు. చాలాసేపు అవుతుంది. ఇంకా అతను రాకపోవడంతో అతని గురించే గుమ్మం వైపు ఆమె కళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎంతకీ రావట్లేదు. ఇక వాళ్ళ అమ్మమ్మ, "సిరి, ఇక వెళ్ళి పడుకో, వాడు రావడానికి లేట్ అయ్యేలా ఉంది" అని అనగానే, "హా, అలాగే" అని విసవిసలాడుతూ ఆమె రూముకి వెళ్ళి బెడ్‌పై బోర్లా పడి కోపంతో బుసలు కొడుతూ ఉంది. కాసేపటికి ఇంట్లోకి వస్తాడు రామ్. రామ్ కళ్ళు కూడా ఇల్లంతా వెతుకుతూ ఉన్నాయి సిరి గురించి. ఇక వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి, "నానమ్మ" అని పిలవగానే, "హా, వచ్చావా? ఇంతసేపేంట్రా? అది వస్తుందని నీకు తెలుసు కదా! తెలిసి కూడా నువ్వు రాకుండా ఇలా ఆలస్యం చేస్తే దానికి కోపం వస్తుంది అని నీకు తెలుసు కదా!" అని అంటూ ఉంటే, "హా, ఇంతకీ అదేది?" అని అడగగానే, "ఎక్కడ ఉంటుంది? దాని రూమ్‌లో ఉంది" అని అనగానే, "తినిందా?" అని అడుగుతాడు. "ఆ, ఇప్పుడే బలవంతంగా తినిపిస్తే తింది" అని అంటుంది. "సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా, భోజనం వడ్డించు" అని చెప్పి గబగబా అతని రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి భోజనం పూర్తి చేసుకుంటాడు. ఇక భోజనం పూర్తి చేసుకొని రూమ్‌లోకి వెళ్తున్న రాముని పిలిచి, "ఎందుకురా, దాన్ని ఎప్పుడు చూసినా ఏదో రకంగా ఏడిపిస్తూ ఉంటావు. దాన్ని ఏడిపించడం, మళ్ళీ దాన్ని బుజ్జగించడం నీకు ఇదేం సరదా" అని అంటుంటే చిన్నగా నవ్వి, "హ్మ్, దాన్ని ఎలా బుజ్జగించాలో నాకు తెలుసులే గానీ నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే లేట్ అయింది" అని అంటూ వాళ్ళ నానమ్మని అక్కడి నుండి పంపించి అతని రూమ్‌కి వెళ్ళి అతను తెచ్చిన ఒక కవర్ తీసుకొని సిరి రూమ్‌కి వెళ్తాడు. సిరికి ముందే తెలుసు ఎలాగో వాళ్ళ బావ వస్తాడు అని. అందుకే రూమ్ గడియ పెట్టకుండా వదిలేయడంతో రూమ్ డోర్ తీసుకొని లోపలికి వచ్చి గడపెట్టి బెడ్ దగ్గరికి వెళ్తాడు. బెడ్‌పై బోర్లా పడుకొని కోపంతో బుసలు కొడుతూ ఉన్న ఆమెను చూసి, "సిరి బంగారం" అని ప్రేమగా పిలుస్తాడు. ఇక ఆమె ఏమాత్రం అతని వైపు తిరగకుండా కోపంగా ఉంటుంది. కాసేపటికి అతనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె బుగ్గలు పట్టుకొని లాగుతూ, "ఏమైంది నా బంగారం, ఎందుకు అలిగింది" అని అడుగుతూ ఉంటే కోపంగా అతని వైపు తల తిప్పి చూస్తూ, "నీకు తెలీదా నేను ఈరోజు వస్తున్నానని? నీకు తెలీదా నా గురించి ఇంటి దగ్గర ఉండాలని? ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు వచ్చినప్పటి నుంచి నీ గురించే చూస్తూ ఉన్నాను" అని అనగానే ఒక ఊదుటన ఆమె పక్కన చేరిపోయి ఆమెను అతని గుండెలపైకి లాక్కొని ఆమె తల నిమురుతూ, "నీ గురించే వెళ్ళాను మరి" అని అంటూ ఉంటే, "నా గురించా? నా గురించైతే ఇంటి దగ్గర ఉండాలి కానీ ఎక్కడికో ఎందుకు వెళ్ళావు" అని అడుగుతూ ఉంటుంది.
అప్పుడే తనకి చేతికి అందే అంత దగ్గరలో ఉన్న ఆ కవర్ తీసి ఆమె చేతిలో పెడతాడు. ఏంటిది అని అడుగుతుంది సిరి. ఆ మాటకి చూడు అని అనగానే అది ఓపెన్ చేసి చూస్తుంది సిరి. అది ఓపెన్ చేసి చూడగానే తనకి ఎంతో ఇష్టం అనిపించిన ఆ శారీ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ కట్టుకుంటే అది పిక్ తీసి వాళ్ళ బావకు పెడుతుంది. ఆ శారీ అందులో ఉంది. అది హ్యాండ్మేడ్ కావడంతో దొరకడం చాలా కష్టం అవడంతో ఇక వెంటనే ఆ శారీ తీసి తన ఒంటిపై వేసుకొని మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ, బావా ఈ శారీ నా గురించి తెచ్చావా? చాలా బాగుంది తెలుసా? వావ్! సో బ్యూటిఫుల్ అని అంటూ తడిమి తడిమి చూసుకుంటూ ఉంటే, అతను వెనక నుండి మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఆమెను నడుం చుట్టూ 2 చేతులు వేసి ఆమె భుజంపై తలపెట్టి, మరి నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడ్డానికే మరి వెళ్ళాను. మరి హ్యాండ్‌మేడ్ చేయించి తీసుకురావాలంటే టైం పడుతుంది కదా బంగారం అని అనగానే, అవును. సారీ. నేనే నిన్ను అర్థం చేసుకోకుండా అనవసరంగా అలిగాను అని అంటూ అతని వైపు తిరిగి అతని మెడలో హారంలా ఆమె చేతులు వేస్తూ ఉంటే, అతను కూడా ఆమె నడుం చుట్టూ అతని చేతులు వేసి, మరి నీకు ఇష్టమైన ఫేవరెట్ శారీ తీసుకువచ్చి నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా! మరి నువ్వు నాకేమివ్వవా? అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి చెప్పు ఏం కావాలి నీకు? అని అడుగుతూ ఉంటుంది. నీకు తెలీదా నీ నుండి నాకేం కావాలో అని అనగానే ఆమె సిగ్గుతో కళ్ళు నేలకు వాల్చేస్తుంది. ఇక వెంటనే ఆమె ఫేస్‌ని అతని చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటిపై, కళ్ళపై, బుగ్గలపై ముద్దులు పెడుతూ ఇక ఆఖరిగా ఆమె పెదవుల దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇక ఆమె సిగ్గుతో అతన్ని వెనక్కి తోయబోతుంటే అస్సలు ఆమెను వదలకుండా ఆమె పెదవులు అందుకొని డీప్‌గా కిస్ చేస్తూ ఉంటాడు. ఆమె పెదవులను అందుకొని ఆమె నోట్ మౌత్‌ని ప్లీజ్ బేబీ మౌత్ ఓపెన్ చేయి. నీ మౌత్ టేస్ట్ చే నీ టంగ్ టేస్ట్ చేయాలని ఉంది నాకు అని అనగానే ఆమె కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండగానే నడుం మీద చిన్నగా గిల్లుతాడు బాబు. ఇక వెంటనే కళ్ళు, నోరు ఒక్కసారి తెరవగానే అతని నాలుకను ఆమె నాలుకతో ముడివేస్తూ లోతుల్ని కొలుస్తూ ఉంటాడు. అలా చాలాసేపు డీప్‌గా ఆ ముద్దు కొనసాగుతూ ఉంటే కాసేపటికి ఆమె ఊపిరి భారం అవుతూ ఉండగా అతని ఊపిరి ఆమెకు అందిస్తూ చాలాసేపటికే ఆ ముద్దుని పూర్తి చేసి ఆమె నుండి దూరం జరిగి బెడ్ మీదకి వెళ్ళి విష్ణుమూర్తి పోజులో పడుకొని ఆమెను దగ్గరకు రమ్మని అంటాడు. ఆమె సిగ్గుతో కళ్ళు నేలకు వాల్చేసి రాను అని తల అడ్డంగా ఊపుతుంటే సిరి అని గోముగా పిలుస్తాడు. ఇక అతను అంత ప్రేమగా పిలుస్తుంటే వెళ్లకుండా ఉంటుందా? ఇక వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని కౌగిట్లో గువ్వ పిల్లల ఇమిడిపోతుంది. ఇక వెంటనే ఆమెను పూర్తిగా అతని పైకి తెచ్చుకొని ఆమెను జోకొడితే చాలా రోజులైపోయిందిరా నీ టచ్ ఫీల్ అయ్యి. అయినా మొన్న వస్తానన్నావు కదా అని అనగానే, లేదు బావ కుదరలేదు. అప్పుడు సెమ్ జరుగుతుంది. అందుకే రాలేదు. ఇక పూర్తిగా హాలిడేస్‌కి వస్తే ఎక్కువ రోజులు నీతో స్పెండ్ చేయొచ్చు కదా అని ఇప్పుడు వచ్చేసాను. నేను కూడా ఇక ఊరికి వెళ్ళను. ఏదో ఒకటి చెప్పి ఇంట్లో మనిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేసేయి. నేను కూడా నీ దగ్గరే ఉండిపోతాను బావ అని అడుగుతూ ఉంటే, సరే ఎలాగో ఈ ఇయర్ నీ చదువు అయిపోయింది కాబట్టి ఇక పెళ్లి గురించి మాట్లాడడమే. కానీ మా అత్తనైతే ఎలాగైనా ఒప్పించొచ్చు గానీ, మీ డ్యాడీని ఒప్పించడమే కష్టం. మీ డ్యాడీ ఎంతసేపు స్టేటస్, స్టేటస్ అంటూ ఉంటాడు. నాలాంటి ఈ పల్లెటూరు వాడికి ఇచ్చి చేస్తాడో లేదో అని అనగానే, వాళ్ళ బావ వైపు చిరు కోపంగా చూస్తూ బుగ్గలు పట్టుకొని లాగేస్తూ, నువ్వు ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. అయితే మా డ్యాడీ నీకిచ్చి పెళ్లి చేయనంటే నన్ను పెళ్లి వదిలేస్తావా అని అంటూ ఉంటుంది. ఆ మాటకి మరి ఏం చేస్తాం? మీ డ్యాడీ అంటే నీకిష్టం. మరి మీ డ్యాడీ ఒప్పుకోకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతాడు. అతని వైపు కోపం, బాధ నిండిన కళ్ళతో చూస్తూ, ఎలాగైనా మా డ్యాడీని ఒప్పించు బావ. నాకు మా డ్యాడీ కావాలి, నువ్వు కావాలి అని అంటుంది. సర్లే ఇప్పుడు ఆ టాపిక్ అంతా ఎందుకులే గానీ అని అంటూ ఆమెను బెడ్ పైకి చేర్చి మళ్ళీ ఆమె పెదవులు అందుకొని డీప్‌గా కిస్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ కిస్ మత్తులో ఉండగానే ఆమె కళ్ళు మైకంగా మూస్తూ ఉంటుంది. అలా ఆమెను చూస్తూనే ఆ కిస్‌ను చాలాసేపు కంటిన్యూ చేస్తాడు. ఇద్దరి ఒంటిలో వేడి పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఆమెను కంట్రోల్ చేసుకోలేక ఆమె చేతుల్ని అతని వీపు చుట్టూ చుట్టేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆమె నుండి దూరం జరుగుతూ, బాయ్ ఇక పడుకో అని అంటూ ఉంటే కోపంగా అతని వైపు చూస్తూ అతని చేయి పట్టుకొని వెనక్కి లాగుతుంది సిరి. ఇక లాగగానే, ఏయ్ పిచ్చి ఏంటే ఇలా ఒకేసారి నీ మీద పడితే అప్పడమైపోతావు అని అనగానే, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? అయినా ఇప్పటి వరకు నన్ను రెచ్చగొట్టి ఇలా వదిలేసి వెళ్ళిపోతే నాకు నిద్రెలా పడుతుంది అని అంటూ అతన్ని బెడ్ పైకి తోసి ఆమె ముద్దు పెట్టడం కంటిన్యూ చేసింది. ఆమె చేతులు అతని బాడీ అంతా తడిమేస్తూ ఉంటే అతనికి మైకంగా మత్తుగా అనిపిస్తూ ఆమె నడుముని ఒక చేత్తో సవరిస్తూ ఆమె తలని ఇంకా గట్టిగా పట్టుకొని ఆ ముద్దుని
కంటిన్యూ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత ఆమె అతని నుండి దూరం జరిగి, ఇప్పుడు వెళ్ళు నీ రూమ్‌కి. ఇప్పుడు నాకే కాదు నీకు కూడా నైట్ మొత్తం నిద్ర ఉండదు అని నవ్వుతూ అతన్ని బలవంతంగా ఆ రూమ్ నుండి పంపిస్తుంది. ఇక అతను అలా వెళుతూ ఆమె వైపు చూస్తూ, రాక్షసి కావాలనే కదే అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సిరి కూడా నవ్వుకుంటూ తన బెడ్‌పై వాలిపోయి వాళ్ళ బావ చేసిన చిలిపి పనులకు మురిసిపోతూ ఉంటుంది. ఇక రామ్ కూడా తన రూమ్‌కి వెళ్ళి బెడ్‌పై వాలిపోయి పిల్లోని గట్టిగా పట్టుకొని నలిపేస్తూ, దొంగ మొహంది కావాలనే రెచ్చగొట్టి వదిలేసింది అని అనుకుంటూ ఎప్పటికో నిద్దట్లోకి జారుకుంటాడు. ఇక అలా ఆ నైట్ ఇద్దరికీ ఎన్నో హాయిగా కలలు కంటూ ఒకరి గురించి ఒకరు ఊహల్లో విహరిస్తూ హ్యాపీగా నిద్రపోయారు. ఇక ఉదయం నెమ్మదిగా తెలతెలవారుతూ ఉండగా తన బెడ్‌పై ఎవరో తనని గట్టిగా కౌగిలించుకొని పడుకున్నట్టుగా అనిపించడంతో రామ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తాడు. ఇక చూసేసరికి తన బెడ్‌షీట్‌లో తనని గట్టిగా గాలి కూడా వేయకుండా కౌగిలించుకొని ఉంటుంది సిరి. సిరిని చూసి, ఓయ్ నువ్వేంటిక్కడ పొద్దున్నే అని అనగానే, మరి రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి వచ్చేసావు. అందుకే మార్నింగే నిన్ను చూడాలనిపించింది. అందుకే వచ్చేసాను అని అనగానే ఇద్దరిపై ఉన్న బెడ్‌షీట్ కాస్త పక్కకి జరిపి, హుహు. అంటే ఇంట్లో ఎవరూ లేరన్నమాట. అందుకే తమరు ఇంత ధైర్యంగా నా రూమ్‌లోకి వచ్చారు అని అనగానే, ఆ! అవును. అందరూ గుడికి వెళ్లారు. ఎవ్వరూ లేరు అని అనగానే, అవునా అని అంటూ వెంటనే ఆమెను బెడ్ పైకి టర్న్ చేసి ఆమెపై చేరిపోతూ, ఎంత ఆట ఆడుకున్నావే నాతో రాక్షసి. రాత్రంతా నిద్ర పట్టకుండా అలాగే గడిపేశాను అని అంటూ ఉండగా, అయితే ఏంటంట నువ్వు కూడా అదే కదా చేసావు అని అంటూ ఉంటే, సరే అయితే నేనేం చేస్తే నువ్వు అదే చేస్తావా అని అడుగుతాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, అవును నేను అదే చేస్తా అని అనగానే ఆమె ఒంటిపై ఉన్న పౌటను కాస్త పక్కకి లాగేస్తాడు. ఇక లాగగానే ఆమె హిమగిరులు వేడిని ఇంకా పెంచేస్తూ ఉంటే ఆమె వైపు సూటిగా చూస్తూ ఆమె పెదవులు అందుకొని చాలా డీప్‌గా కిస్ చేస్తూ అక్కడి నుండి ఆమె మెడ వంపుల్లోకి వస్తాడు.